ఈ కథలో 2 రకాల కోళ్లు ఉండేవి. ఒక రకం బలంగా ఉండేవి, ఇంకో రకం బక్కగా ఉండేవి. బలమైన కోళ్లు బక్క చిక్కిన కోళ్లని ఎగతాళి చేస్తుండేవి. అక్కడ చూడండి, అవి ఎంత సన్నగా ఉన్నాయో. దానికి ఆకలిస్తుంది అనుకుంటా. చాలా చిక్కిపోయింది, కడుపు ఎండిపోయింది అనుకుంటా. ఈరోజు నేను బంగ్లాలో పార్టీకి వెళ్ళబోతున్నాను. మీరు కూడా వస్తున్నారా? కానీ మనం దాన్ని పిలవకూడదు, మనతో తీసుకువెళ్ళకూడదు. వాటిని పిలవకూడదు, మనతో తీసుకువెళ్ళకూడదు. ఎందుకంటే ఆ పార్టీ మనలాంటి బొత్తుగా ఉన్న కోళ్ళకి మాత్రమే తెలుసా? నువ్వు ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమీ లేదు, కానీ నీకు విషయం తెలుసా? పార్టీ ఏదో జరుగుతోందట, కానీ వాళ్ళు మనల్ని పిలవకుండానే వెళ్ళిపోయారు. నువ్వెందుకు అలా అనుకుంటావు? వాళ్ళు మనల్ని పిలవడానికి కారణం నీకు తెలుసా? మనం బాగా పక్క చిక్కిపోయామట. నీ పాట నాకు బాగా నచ్చింది. వంటవాడు పార్టీ కోసం కోళ్లను తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు ఆ వంటవాడు బొద్దుగా ఉన్న కోళ్ల దగ్గరకొచ్చి 2 కోళ్లను తీసుకుని వెళ్ళిపోతాడు. లావుగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లు కారు, సన్నగా ఉన్నవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు. పిల్లలు, ఇదే ఈ కథలోని నీతి. అర్థమైంది కదా?